ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంతే విధంగా సంఘముగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే దానితో దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం శ్రేష్ఠులు ఎవరు? శ్రేష్ఠులు ఎవరు? చూడండి, ప్రకృతిలో మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రతిదీ, అది వృక్షాలు కానీ జంతువులు కానీ, వాటన్నిటిని చూస్తున్నప్పుడు వాటన్నిటికంటే మనిషి గొప్పవాడని మనకు తెలుసు. అంటే దేవుడు ముందుగా ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడే వీటన్నిటికంటే, ప్రకృతి అన్నిటికంటే దేవుడు మనిషిని గొప్పవాడిగా చేశాడు. మన కళ్ళకు కనబడుతున్న ఈ ప్రకృతిలో కనబడుతున్న ప్రతి దానికంటే మనిషే గొప్పవాడు. చూడండి, అంతరిక్షంకి వెళుతున్నాడు, పెద్ద పెద్ద జంతువులని మరి స్వాధీనం చేసుకోగలుగుతున్నాడు, సముద్రాన్ని జలన పట్టి అన్ని వెలికి తీయగలుగుతున్నాడు. అని ఇన్ని చేస్తున్న మనిషే ఎందుకు ఇవన్నీ చేయగలుగుతున్నాడంటే దేవుడు మనిషిని గొప్పవాడిగా చేశాడు. అంత గొప్పవాడుగా చేయబడిన మనిషి అంతే గొప్పగా బతుకుతున్నాడా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని ప్రకృతిలో ఉన్న ప్రకృతి కూడా మనిషి పాదముల కింద పెట్టేశాడు, మనిషికి స్వాధీనపరిచేశాడు, మనిషికి లోబడి విధంగా చేశాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5 నుంచి మనం ఆలోచిస్తే, దేవుని వల్లారా, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే, దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. దేవుని కంటే మనిషిని కొంచెం తక్కువగా చేశాడంట దేవుడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ మనిషి పాదముల కింద ఉంచాడు దేవుడు. చూడండి, అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా అది మనిషి కోసమే దేవుడు చేశాడు. వాటన్నిటిని మనిషి పాదము దగ్గర పెట్టాడు. ప్రతిది కూడా మనిషికి లోబడే విధంగా పెట్టాడు. అందుకే చూడండి, ప్రకృతి వలన మనిషికి లాభం కలుగుతుంది తప్ప మనిషి వలన ప్రకృతికి ఏమి లాభం కలగదు. ఎందుకంటే ఈ ప్రకృతి కంటే దేవుడు గొప్పవాడిగా చేశాడు. ప్రతిదీ కూడా మనిషి పాదముల కింద ఉంచాడట దేవుడు. మరి అంత గొప్పగా చేయబడిన మనిషి దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూతల కంటే గొప్పవాడు మనిషి అనేవాడు. ఈ భూప్రపంచంలో అన్నిటికంటే గొప్పవాడు. అంత గొప్పవాడైన మనిషి అంతే గొప్పగా బతుకుతున్నాడా? అంతే గొప్పగా ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే మనిషి అనేవాడు శ్రేష్ఠుడుగా, శ్రేష్టమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడా? ఏం ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే అన్నిటికంటే మనిషి గొప్పవాడని మనకు అర్థమైపోయింది. మనిషిని గొప్పవాడిగా చేశాడు. ఈ ప్రకృతి అంతా మనిషి కోసమే చేశాడు. అంత గొప్పవాడైన మనిషి అంతే గొప్పగా ఆలోచిస్తున్నాడా? శ్రేష్టమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడా? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి. ఎందుకు శ్రేష్ఠుడు కదా మనిషి, ఇంత గొప్పవాడు కదా మనిషి, ఇంత గొప్పవాడుగా చేయబడిన మనిషికి మళ్ళీ ఆకాశ పక్షులను చూపించే పరిస్థితి వచ్చింది.
ఆలోచించండి, గొప్పవాడు కదా. ఇంత గొప్ప మనిషికి మళ్ళా ప్రభువు ఆకాశ పక్షులను చూడమని చెప్పే పరిస్థితి మనిషికి ఎందుకు వచ్చింది? శ్రేష్ఠుడుగా ఉండవలసిన వాడు, గొప్పవాడు, శ్రేష్టమైన వాటి గురించి ఆలోచించాలి కదా. అందుకే ప్రభువారు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూడండి దేవుని వల్ల ప్రభు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఇంత గొప్ప మనిషికి ఆకాశ పక్షులు చూపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మనిషి బ్రతుకుతూ ఎంతసేపటికి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకున్నామని దేహానికి వస్త్రాల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రాణానికి ఆహారం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ శ్రేష్టమైన వాటి గురించి ఆలోచించడం లేదు. 25వ వచనంలో చెప్తున్నాడు చూడండి ప్రభువారు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. 25వ వచనం, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని నీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. అంటే మనిషి అనేవాడు ఎంతసేపటికి, ఇప్పుడు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ అందరూ ఇదే ఆలోచనతో బతుకుతున్నారు అనేది దేవుడు చెప్తున్నాడండి. ఉన్నవాడు లేనివాడు అందరూ ఇదే ఆలోచనతో ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అని ఆలోచిస్తున్నారు తప్ప శ్రేష్టమైన వాటి గురించి మనిషి ఆలోచన లేకుండా బతుకుతున్నాడు. అందుకే చూడండి, మనిషికి ఇంత గొప్పవానికి ఆకాశ పక్షులను చూపించే పరిస్థితి వచ్చింది. ఆకాశ పక్షుల కంటే వాటికి గోడౌన్లు ఉండవు కదా, అవి పంటలు పండించుకోవు కదా, అవి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వాటికి ఆకలి కాగానే కిందికి దిగుతాయి, ఆహారం సమకూర్చుకుంటాయి, తింటాయి, మిగతాది అక్కడే వదిలేసి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందండి? ఆకాశ పక్షులు పైనుంచి కిందికి దిగి కడుపు నింపుకొని వెళ్ళిపోతాయి తప్ప అవి సమకూర్చుకోవు. అంటే వాటికి ఉన్న జ్ఞానం కూడా మనిషికి లేదు అనేది ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇంత సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిలో మనిషి ఇంత గొప్పగా చేసినప్పుడు నీకు నాకు దేవుడు ఈ ఆహారం వస్త్రాలు ఏలేడండి? ఆలోచించండి. చూడండి, ఒక కుమారుడు తన దగ్గరికి వచ్చి నానా నాకు బట్టలు, నానా నాకు తిండి అంటున్నాడు అనుకోండి, అడుగుతా ఉన్నాడు ప్రతిసారి, నానా నాకు తిండి, నానా నాకు బట్ట. అరే, తిండి బట్టలు కాదురా, నువ్వు మంచిగా చదువుకుని భవిష్యత్తు గురించి ఆలోచించురా, నీ తిండి బట్టల గురించి నేను చూసుకుంటాను అంటున్నాడు తండ్రి, లోకమైన తండ్రి, లోక సంబంధమైన తండ్రి. అవునా కదా? ఒక భార్య ఇంట్లో మరి టెన్షన్ పడుతూ ఉంది, కుటుంబ పరిస్థితి ఏంది, ఎలాగా అని కిచెన్లో టెన్షన్ పడుతూ భర్త ఏమంటాడు, నేనున్నానని చూసుకుంటాను అంటున్నాడు. మరి ఇంత మనుషులే ఇలా అంటున్నప్పుడు మన దేవుడు కూడా అది అంటున్నాడు, నేనున్నాను, నేను చూసుకుంటానంటే దేవుని మాట వినే పరిస్థితిలో మనిషి లేడండి. ఉన్నవాడైనా లేనివాడైనా ఎంతసేపటికి ఏమి తినాలి, ఏమి త్రాగాలని బతుకుతున్నాడు. కాబట్టి ప్రభు వారి మాట మాట్లాడుతున్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి పంటలు పండించుకోవు, వాటికి గోడౌన్లు ఉండవు, వాటికి ఇంకేమి దాచుకునే పరిస్థితి ఉండదు, కానీ వాటికి వాటికి ఆహారం ఇస్తున్నది మన పరలోకపు తండ్రి. వాటికే భోజనం ఇచ్చినప్పుడు మనకేడా అంటున్నాడు. అంటే ఇలాంటి ఆలోచన మనిషికి లేకుండా శ్రేష్టంగా ఉండవలసిన మనిషి, శ్రేష్టమైన ఆలోచన కలిగిన ఉండవలసిన మనిషి మామూలుగా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎంతసేపటికి లోక సంబంధంగా. ఒక ధనవంతుడు కూడా ఎలా ఆలోచిస్తున్నాడండి? లేనివాడు ఉన్నవాడు అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. ఒక ధనవంతుడి గురించి ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుని ఆలోచన, ఉన్నవాని ఆలోచన, లేనివాని ఆలోచన ఒకటే ఆలోచన, తిండి, త్రాగడము, ధరించడం. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి బాగా పండిందట, సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా
పంట సమకూర్చుకుంటూ అప్పుడు ఏమనుకుంటున్నాడు ధనవంతుడు? పంట పండింది, సంతోషం. ఆ పంటను సమకూర్చుకోవడం ఉన్న గొడవ సరిపోవడం లేదు కాబట్టి వాటన్నిటిని కొలగొట్టి ఇంకా గిడ్డంగులను నేను కట్టించి వాటిలో ఆ పంట దాచుకుంటానని కూడా ఇంతవరకు బాగానే ఉంది. నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. ఇంత ధనము సంపాదించుకొని, ఆస్తి సంపాదించుకొని ఆయన ఆలోచన ఎలా ఉంది? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది గనక సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటున్నాడు తప్ప అలా చెప్పుకుంటున్న వాని ప్రాణాన్ని ఆ రాత్రి అడుగుతున్నారట. కింద మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నీకు అన్నం ఉన్నది, నీకు బట్టలు ఉన్నాయి, తిండి ఉంది, బట్టలు ఉన్నాయి కదా, నీ ప్రాణము తర్వాత ఏంటి అనేది మనిషి ఆలోచించాలి కదా. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, తిండి ఉన్నది, తర్వాత ఏంటి నా జీవితం అనేది ఆలోచించకుండా ఉన్నవాడు లేనివాడు అదే తిండి, అదే బట్టలు, అదే ఆనందము తప్ప చనిపోయిన తర్వాత, ఈ ప్రాణం పోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచన మనిషి బతకడం లేదు. అంటే దేవుడు గురించి ఆలోచన మనిషికి లేదు. దేవుడు నేను చూసుకుంటాను ఇవన్నీ అంటున్నాడు. కానీ అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 27-28 వచనంలో కూడా చూస్తే గడ్డిని చూడమంటున్నాడు. గడ్డిని, పువ్వులు ఇంత గొప్పగా ఉంటాయండి. పువ్వులు, అడవిలో పువ్వులు చూస్తే చాలా అందంగా రకరకాల కలర్లో ఉంటాయి, సాయంత్రం వరకు ఎండిపోతాయి. కానీ ఉదయం అంత గొప్పగా ఉన్న పూలు రాత్రి వరకు ఎండిపోయే పూలు ఎవరు చేస్తున్నారు? దేవుడే మొలిపిస్తున్నాడు కదా. అదే మాట్లాడుతున్నాడు. పువ్వులను చూడి, అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడు పొలములో ఉండి పొయ్యిలో వేయబడి ఈ అడవి మొక్కలనే దేవుడు ఇంత అలంకరించి చేసినప్పుడు అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. అంటే ఈ ఆలోచన, అంటే దేవుడు అంటున్నాడు ఆఫ్టర్ ఆల్ అవి గురించే దేవుడు ఆలోచించినప్పుడు తన పిల్లల మీద మన గురించి దేవుడు ఆలోచించడా? అంటే మనిషి అనేవాడు దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద విశ్వాసం లేక ఎంతసేపటికి తినడము, బట్టను, త్రాగడం ఆలోచిస్తున్నాడు తప్ప ఇవన్నీ దేవుడు ఇచ్చేస్తాడో. దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఆలోచించుకోమని దీని గురించి కాదు, నా ప్రాణం తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనిషి ఆలోచించకుండా బతుకుతున్నాడు. కాబట్టి ప్రభు వారి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు దేవుని వల్ల. అందుకే చూడండి, జంతువుల కంటే వాటన్నిటికంటే మనకి ఎక్కువ బుద్ధి ఉన్నది. బుద్ధి ఎక్కువ ఇచ్చాడు కదా. మన బుద్ధి చాలా గొప్పది, మనిషికున్న బుద్ధి చాలా గొప్పది కదా. యోబు గ్రంథం మీద మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనంలో, యోబు గ్రంథము 35వ అధ్యాయం 11వ వచనం, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు. జంతువులకి ఎక్కువ బుద్ధి ఉందా? మనకి ఎక్కువ బుద్ధి ఉందా? మనకి ఎక్కువ బుద్ధి ఉంది కదా. మనకి ఇంత బుద్ధి గల మనల్ని ఆకాశ పక్షులను చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? మళ్ళా ఆకాశ పక్షులు చూడమని ఎందుకంటున్నాడు ప్రభు అంటే, మనిషి దేవుణ్ణి మరిచి బతుకుతున్నాడు కాబట్టి మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ వస్త్రాల గురించి ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీ ఆహారం గురించి ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు దీని గురించి కాదు ఆలోచించుకోవలసింది అంటున్నాడు ప్రభు వారు. మీరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కావాలంటే పక్షులను చూడండి, కావాలంటే మొక్కలను చూడండి, పువ్వులను చూడండి, అవి వడకవు కదా, అవి విత్తనాలు లేవు, విత్తుకోవు కదా. ఆకాశ పక్షులు గోడవులు లేవు కదా. మరి గోడవులు ఉన్నది మనిషికేనాయా?
గొడవలు ఉన్నది మనిషికి, దాచుకునేది మనిషి. దాచుకున్నా కానీ మనం ఏం ఆలోచిస్తున్నాడు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి. అందుకే దేవుని వలన దేవుని మనిషి బతుకుతున్నప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు. భూజంతువులన్నిటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు. నన్ను సుజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకున్నవాడు ఎవరు లేడట. అసలు దేవుని వెతికేవాడు, నాకు సృష్టికర్త ఎవరు అని ఆలోచించుకోకుండా ఎప్పుడు బట్టలు తిండి ఈ ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు మనిషి. తర్వాత సంగతి ఏందనేది ఎవరికి కూడా ఆలోచన రావడం లేదు దేవుని వల్ల. అందుకే ప్రభువారు వీటన్నింటిని చూపించి గుర్తు చేస్తున్నాడు. అందుకే దేవుని వల్లరా వాటన్నిటికీ, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి దేవుడే ఆహారం ఇస్తున్నాడు. దేవుడే ఇస్తాడు. దేవుని వైపు చూస్తున్నాయి అవి. కానీ మనిషి నేనే చేసుకుంటాను, నేనే సంపాదించుకుంటాను, నేనే బ్రతుకుతాను అంటున్నాడు తప్ప దేవుని వైపు చూసే పరిస్థితుల్లో మనిషి లేడు. చూడండి దేవుడు ఎన్ని రకాలుగా ఆహారం ఇస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 147వ వచనం, 147వ అధ్యాయం 9వ వచనం. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. జంతువులకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి మనకి మనమే ఇచ్చుకుంటామా? అలాగే అనుకుంటున్నాడు మనిషి. అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి ఇంకో కొన్ని మాటలు అదే కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 27-28 వచనాలు. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 27-28 వచనాలు. తగిన కాలమున నేను వాటికి ఆహారం ఇచ్చేదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టి. దేవుని దయ కొరకేమో ఈ నోరు లేని మూగ జీవులు కనిపెడుతుంటే, నోరున్న మనిషి ఏమో అవన్నీ మరిసి దేవుని మీద ఆధారపడకుండా ఇష్టప్రకారంగా బతుకుతున్నాడు. తగిన కాలముందు నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదమని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టును అవి కూర్చుకొను. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. చూడండి ఇవన్నీ పక్షులు, జంతువులు ఎన్నో కనబడుతున్నాయి. సముద్రంలో ఉన్నవా, మరి ఈ లోకములో, అడవుల్లో, ఇళ్లలో ఇన్నిటికీ దేవుడు భోజనం పెడుతున్నప్పుడు, ఆహారం ఇస్తున్నప్పుడు, అల్ప విశ్వాసులారా మీకు దేవుడు మీకు పెట్టలేదా అంటున్నాడు. అర్థం ఏంటి? దేవుని వల్ల అంటే మనుష్యుని వాడు కనీసం దేవుని శక్తి సంబంధం ఇంత గొప్పవాడని మనిషి బతికి తానే ఏదో సంపాదించుకుంటున్నట్టుగా, తానే కూర్చుకుంటున్నట్టుగా భ్రమలో బతుకుతున్నాడు. అంటే ఇంత గొప్పగా ఆలోచించవలసిన మనిషి, శ్రేష్టంగా ఆలోచించవలసిన మనిషి, శ్రేష్టమైన వాటి గురించి ఆలోచించవలసిన మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? గతి తప్పి బతుకుతున్నాడు. గతి తప్పి బతికిన వాడు శ్రేష్ఠుడు ఎలా అవుతాడండి? శ్రేష్ఠుడు కాడు దేవుని వల్ల. అందుకే చూడండి హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. చూడండి హెబ్రీ పత్రిక ఇంకొక వాక్యం కూడా చూద్దాం. 145వ అధ్యాయము 15-16 కూడా చూస్తే, అదే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయట. మన మనిషి కళ్ళు ఎత్తికెక్కాయి. దేవుడంటే లెక్క లేకుండా బతుకుతున్నాడు. దేవుని గురించి ఆలోచన, దేవుని మీద ఆధారపడడం అనేది లేదు మనిషికి. ఏమంటున్నాడు ఇక్కడ? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు వాటికి ఇస్తాడని తెలుసు, కానీ నోరు లేదు వాటికున్న బుద్ధి కూడా మనిషి లేకుండా బతుకుతున్నాడు. కనుకనే యేసు ప్రభు వారు అంటున్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవెంతండి, వాటి జీవితం ఎంత, వాటి చనిపోయిన తర్వాత మనకు బ్రతుకోవానికి లేదు కదా, వాటికి లేదు కదా.
మరి వాటిని చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి అంటే, శ్రేష్ఠుడిగా ఉండవలసిన మనిషి, శ్రేష్టమైన వాటిని వెతకవలసిన మనిషి చాలా చిన్నగా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. గొప్పగా ఆలోచించవలసిన మనిషి చిన్న దాని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాడు. కనుకనే ప్రభువారు ఈ మాటలు చెప్పవలసి వచ్చింది. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17లో కూడా చూస్తే ఇక్కడ మనకి బాగా తెలుసు. మరి యాకోబు ఏశావులు ఇద్దరు అన్నదమ్ములు, ఈసాకు సంతానము అయిన యాకోబు ఏశావులు. ఏశావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. కానీ ఏశావు ఏం చేస్తున్నాడు చూడండి, తిండి కోసం ఏం చేస్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తిండి కోసమే. తిండి కోసం అంటే మనిషి తిండి కోసం చచ్చిపోతున్నాడు. ఎంత తిన్నా చచ్చిపోవలసినవే కదా. కానీ ఇక్కడ ఏశావు ఒక్క పూట కూటి కొరకు ఏంటి ఆ ఒక పూట కూడు? చిక్కుడుకాయ కూర కోసం అండి. చిక్కుడుకాయ కూర తమ్ముడు వండితే అది అడిగాడు, అన్న ఏశావు అది నాకు ఇవ్వవా అంటే, నువ్వు నీ ద్వేషత్వం హక్కుని ఇస్తానన్నాడు. అప్పుడు ఈయనేమనుకున్నాడు, నేను ఇలాగా చచ్చిపోతాను కాబట్టి ఇది నాకెందుకని తన హక్కును వదిలేసుకుని ఆ కూర తిన్నాడండి. ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు శ్రేష్ఠుడుగా ఉండవలసిన వాడు భ్రష్టుడైపోయాడు. చూడండి, తిండి కోసం, ఒక పూట తిండి కోసమే. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. అలాంటి వాడు ఉండడమో చూసుకోండి. ఎందుకంటే ఒక పూట తిండి కోసము శ్రేష్ఠుడిగా ఉండవలసిన ఏశావు భ్రష్టుడైపోయాడు తిండి కోసం. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగొన్నగానే అవకాశం దొరకలేదా? కన్నీళ్లు విడిచినా గానీ, దానికోసం శ్రద్ధతో వెతికినా కానీ మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడిపోయాడు. ఒక పూట తిండి జ్యేష్ఠత్వ హక్కునంటే పెద్ద కుమారుడుగా ఏశావు, చిన్న కుమారుడు యాకోబు ఉన్నప్పుడు ఒక పూట తిండి కోసం నాకు జ్యేష్ఠత్వ హక్కును వదిలేసుకుని నువ్వే పెద్దవాడు నేను చిన్నవాడు అన్నాడు. అంటే ఆలోచించండి, దేవుని వల్ల శ్రేష్ఠుడుగా ఉండవలసిన మనిషి భ్రష్టుడిగా మారిపోతున్నాడు. మనమేమైనా ఇలాంటి ఆలోచనలో ఉన్నామా? మనము కూడా ఏమి తిందామా, ఏమి త్రాదామా, ఏమి ధరించామా ఆలోచన కలిగి ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక ఆయన కూడా ఎలీషా దగ్గర శిష్యుడైన గెహాజీ అని ఒక ఆయన ఉన్నాడు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా ద్వారా దేవుడు స్వస్థత ఇస్తాడు. అలా స్వస్థత ఇచ్చినందుకు దాని బదులుగా ఈ నయమాన్ ఏం చేస్తానంటే కొన్ని బహుమతులు నీకు ఇస్తానన్నప్పుడు ఎలీషా ప్రవక్త నాకు వద్దు అని అవి రిజెక్ట్ చేసి ఇస్తాడు. కానీ ఎలీషా గారికి తెలియకుండా శిష్యుడైన గెహాజీ ఆశపడి వేటికి, ఆ ద్రవ్యానికి, ఆ బట్టలకి ఆశపడి ఆయన కుష్ఠరోగం తెచ్చుకుంటాడండి. అంటే చిన్నప్పుడు చూద్దాం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14-16 వరకు ముందు చూద్దాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14-16 వరకు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు నయమాను దైవజనుడు ఎలీషా గారు చెప్పారు, నువ్వు వెళ్ళి యోర్దాను 7 మార్లు మునగమనగానే ఆయన మునిగాడు. ఆయన కుష్ఠరోగం వెళ్ళిపోయింది. అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి ఆయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమందు మరి ఏ దేవుడు లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు నీ దాసుని నా యొక్క బహుమానం తీసుకొనవలసిందని అతను చెప్పాడు. నువ్వు ఇలా చేశావు కాబట్టి నీకు బహుమానం ఇస్తానంటున్నాడు ఈ సైన్యాధిపతి నయమాను. ఎలీషా ఎవరి సన్నిధిని నిలబడి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు దేవుడైన
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడు, యెహోవా జీవము తోడు, ఆ, నేను నేను ఏమీ తీసుకొనను. నయమాన్ అతనితో ఎంత బతిమలాడినా కానీ నాకు వద్దు, బహుమానం వద్దన్నాడు ప్రవక్త అయిన ఎలీషా. కానీ ఆయన శిష్యులను గెహాజీ ఏం చేస్తున్నాడు? ఆయనకు తెలియకుండా ఆ బహుమానాలన్నీ ఈయన తీసుకోవడానికి ప్లాన్ చేశాడు. 23వ వచనం చదవమ్మా. తీసుకున్నాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిలాడి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారుల 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. చూడండి దేవుని వల్ల ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈయన వద్దన్నాడు ఈయనకి తెలియకుండా మళ్ళా వెనక్కి ఈ బహుమతులు, ఏంటా బహుమతులు? బట్టలు, ద్రవ్యము తీసుకున్నాడు. ఏ కుష్ఠరోగం అయితే ఆయనను వదిలిపోయిందో నయమాన్ని, ఆ కుష్ఠరోగం ఈయన వీళ్ళ కుటుంబం తెచ్చుకున్నారు. అంటే ఏమర్థమవుతుంది మనకి? బట్టల కోసము, తిండి కోసము ఆలోచించొద్దు మనం. అవన్నీ దేవుడు ఇవ్వగలడు. అవి వాటి గురించి మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప నా ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళుతానని చూసుకోకుండా మనిషి బతుకుతున్నాడు. కానీ శ్రేష్ఠులుగా ఉండవలసిన మనిషి శ్రేష్టమైన వాటిని గురించి ఆలోచించాలి. శ్రేష్టమైన మనుషులు, శ్రేష్టమైన వారు ఏం ఆలోచిస్తారో ప్రభువారు మాట్లాడుతున్నారు. శ్రేష్టమైన వారు వేటి గురించి ఆలోచిస్తారో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. శ్రేష్టమైన వారు వేటి గురించి ఆలోచిస్తారు? శ్రేష్టమైన వారు వేటి గురించి ఆలోచిస్తాను, వేటి గురించి ఆలోచించాలి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా మీకు ఇవి అనుగ్రహింపబడదు. ఏంటి? నీ బట్టలు, నీ తిండి, నీ ఆహారము, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. చిన్న మంద భయపడకుడి, నీకు రాజ్యం అనుగ్రహించుడు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకండి, రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టం. కానీ మీరేం చేయండి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. నీతిగా బతకమంటున్నాడు, నీతిగా జీవించమంటున్నాడు. ఆయన రాజ్యం ఇవ్వడము మన తండ్రికి ఇష్టమని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి దేవుని వలన. అందుకే ఆనాడు శిష్యులు కూడా ఎలా ఆలోచించారంటే, అపోస్తలులు శిష్యులు కూడా మరి ప్రభువారు ఏమన్నారండి? మీరు ఏమి తిందామో ఏమి త్రాగదమో వీటి గురించి ఆలోచించొద్దన్నాడు కదా. ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించుకు వీటి గురించి ఆలోచించదని ప్రభువారు చెప్పినప్పుడు మళ్ళా వాటి గురించి ఆలోచించమని చెప్పాడు కదా. రొట్టెల గురించి ప్రభువారు మాట్లాడారు కదా. ఒకనొక సందర్భంలో శిష్యులు కూడా ఎలా అర్థం చేసుకుంటారన్న ప్రభువారి మాటలు, ప్రభువారు రొట్టెల గురించి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వద్దన్న వాళ్ళు ఎలా మాట్లాడాడు కదా. ఒక సందర్భం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చూస్తే దేవుని వలన మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తీసుకురానికి వచ్చారట. చూడండి సశిష్యులు ఏమనుకుంటున్నారు? రొట్టెలు తీసుకురానికి వచ్చారు. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అనువాని పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుని అని ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మనం రొట్టెలు లేలేదు కాబట్టి ప్రభువారు ఈ రొట్టెల గురించి మాట్లాడుతున్న వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించడం వాటి గురించి మీరు ఆలోచించొద్దన్న ప్రభు మళ్ళా వాటి గురించి ఎలా మాట్లాడతాడు? కానీ వాళ్ళని అర్థం చేసుకున్నారు. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్దలు రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అంటే, చూడండి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయిన ప్రభువారి మాటలు. పులిసిన పిండి అని వాళ్ళ బోధ విషయంలో ప్రభువారు మాట్లాడితే అవి రొట్టెల గురించి వాళ్ళు అనుకుంటున్నారంటే, ఈరోజు లోకం కూడా అలాగే ఉన్నది. అలాగే ఎంతసేపటికి ధనవంతుడైనా పేదవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఎంతసేపటికి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించని ఆలోచిస్తున్నాడు. కాబట్టి
ప్రభువారు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీటి గురించి కాదు మీరు ఆలోచించవలసింది, మీరు శ్రేష్టమైన వాటి గురించి ఆలోచించాలి. ఏంటి శ్రేష్టము? ఆయన రాజ్యం వెతకడము శ్రేష్టము, ఆయన నీతిని వెతకడము శ్రేష్టము, నీతిగా బతకడము శ్రేష్టము. ఆ శ్రేష్టమైన వాటి గురించి భక్తులంతా బైబిల్లో ఆలోచించారు తప్ప యేసు ప్రభువారు భూమి మీద బతికిన నాళ్ళు కూడా మళ్ళా పరలోకము వెళ్ళడానికే ప్రభువారు ఆలోచించారు తప్ప ఈ భూ సంబంధంగా ప్రభువారు ఏమీ ఆలోచించలేదు. ఎందుకంటే అబ్రహాము గారు కూడా ఎన్నో ఆస్తిపాస్తులు కలిగి ఉన్న ధనవంతులై ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రేష్టమైన మరొక దేశాన్ని అంటున్నాడు తప్ప ఈ శ్రేష్టము కాని దేశం మాకు వద్దంటున్నాడు. అంటే భక్తుల జీవితాల్లో, పౌలు గారి జీవితం, మరి ఎవరి జీవితాల బైబిల్లో చూసినా వాళ్ళంతా శ్రేష్టమైన పరలోకం గురించి ఆలోచించారు తప్ప భూ సంబంధంగా వాళ్ళు ఆలోచించలేదు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వెతుకుచున్నారట. ఈరోజు లోకమంతా దీన్ని వెతుకుతున్నదండి, భూమి మీద ఉన్న దాన్నే వెతుకుతున్నది. కానీ పరలోక సంబంధమైన దేన్ని కూడా వెతికే పరిస్థితుల్లో, ఆలోచన కలిగి ఉండే పరిస్థితుల్లో మనిషి లేను గనుకనే ప్రభువారు మొదటి శతాబ్దంలోనే అప్పటికే మనిషి యొక్క పరిస్థితులను చూసి ప్రభువారు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు వీటి గురించి ఆలోచిస్తున్నారు? మీ దేవుడు మన తండ్రి ఎంత గొప్పవాడు, ఇంత గొప్పగా అన్నిటి మీద అధికారం ఇవ్వబడిన గొప్పవాడుగా ఉండవలసిన నీవు, గొప్పగా ఆలోచించవలసిన నీవు ఈ చిన్న చిన్న వాటి గురించి, బట్టల గురించి, తిండి గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్రాణం పోయిన తర్వాత ఏంటి అని దీని గురించి కూడా నువ్వు ఆలోచించవలసిందని ప్రభువారు మొదటి శతాబ్దంలోనే బాధపడుతూ చెప్తున్న మాట దేవుని వలన. అందుకే భక్తుడైన అబ్రహాము గారు కూడా మరి శ్రేష్టమైన దేశమును వెతుకుచున్నారట, మరి శ్రేష్టమైన పరలోకం వెతుకుతున్నారు తప్ప ఈ భూమి మీద నిలవరమైన పట్టణం మాకు లేదు, ఇది శాశ్వతంగా ఉండేది కాదు, శాశ్వతమైన పరలోకం అది శ్రేష్టమైనదని ఎరిగిన భక్తురాళ్ళుగా బైబిల్లో వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది సంఘాలకు వెళుతున్న వాళ్ళు కానీ, విశ్వాసులుగా ఉన్న వాళ్ళు కానీ, భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ ఎంతమంది ఆలోచించి శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉంటున్నారని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. విమోచించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించి మనందరినీ కొని సంఘంలో చేర్చితే, అలా రాజ్య సంబంధులుగా అయిన మనము రాజ్యంలో ఉండి నీతిగా బతకవలసిన మనము పరలోకాన్ని వెతకవలసిన సంఘమంతా కూడా, సంఘాల్లో కూడా చాలా మంది ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలని ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు శ్రేష్ఠులు కాదు, భ్రష్టులైపోతున్నారు. ఏషావులాగా భ్రష్టులైపోతున్నారు. శ్రేష్టమైన ఆలోచన కామని భ్రష్టులు ఆలోచించే ఆలోచనలు దేవుని వలన. దేవుడు నీకున్నప్పుడు, నువ్వు దేవునికి నచ్చిన విధంగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవునికి కావాలని, దేవుడే నీకు కావాలని నువ్వు బతుకుతున్నప్పుడు మిగతా అన్నీ నీకుంటాయి. దేవుడు నీకు మొదటి స్థానం ఉండి బతుకుతున్నప్పుడు దేవుణ్ణి కోరుకుంటున్న మిగతా అన్నీ నీకుంటాయి. లోకాన్ని కోరుకుంటే నరకానికి వెళ్ళిపోవలసినదే. అందుకే దేవుని వలన శ్రేష్టమైన భక్తులు, శ్రేష్ఠులు ఎవరు అంటే, ఎవరు శ్రేష్ఠులు? ఎవరైతే నీతిని, రాజ్యాన్ని వెతికి ఆ పరలోకం, ఆ శ్రేష్టమైన పరలోకం వెళ్ళే విధంగా బతుకుతున్నారో వారు శ్రేష్ఠులు తప్ప ఈ లోక సంబంధంగా మరి వెతికే వాళ్ళంతా కూడా భ్రష్టులుగా మారిపోతున్నారు, ఏశావులాగా. అందుకే చివరిగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చూస్తే దేవుని వలన, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, నాకు కేవలం ఇష్టలు. చూడండి, భూమి మీద ఉన్న భక్తులే దేవుని దృష్టిలో శ్రేష్ఠులు అంటే ఇంగ్లీష్లో సెయింట్స్ అని ఉందండి. శ్రేష్ఠులు అంటే సెయింట్స్ అట. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టలు అంటున్నాడు దేవుడు. దేవునికి ఇష్టలేమను భక్తులు.
భక్తులే శ్రేష్ఠులు. అంటే శ్రేష్టమైన వాటిని వెతికే వాళ్ళే శ్రేష్ఠులు కదా, శ్రేష్టమైన వాటిని వెతికే వాళ్ళే భక్తులు కదా. ఆ భక్తులే దేవునికి ఇష్టలట చూడండి. అందుకే దేవునికి ఇష్టమైన వాడిగా మనం బతకాలి తప్ప. మళ్ళా చదవమ్మా మాట, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు, వారు నాకు కేవలం ఇష్టలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనము. మనము శ్రేష్ఠులుగా ఉన్నామా, భ్రష్టులుగా మారిపోతున్నామా అని ప్రభువారు మాటను బట్టి అర్థమవుతుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయము, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులమేనా మనం శ్రేష్ఠులం అనుకుంటే వీటన్నిటి గురించి మనం ఆలోచించొద్దు. మనం శ్రేష్ఠులుగా ఉండాలంటే పరలోకం, ఆ శ్రేష్టమైన లోకాన్ని వెతికే విధంగా ఉండాలి. అందుకే అక్కడ 32వ వచనంలో కూడా 32వ వచనం మాట్లాడుతున్న ప్రభువారి కింద, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మన పిల్లలకి బట్టలు కావాలి, ఆహారం కావాలి, మనకు తెలియలేదుగా. అవి వాళ్ళు అడగవలసిన అవసరం లేదు, అవన్నీ మనకు తెలుసు. కుటుంబంలో అవసరాలు, కష్టాలు కుటుంబ యజమానికి తెలియదా? అలాగే మనకి ఏం అవసరమో మన తండ్రికి తెలియదా? అన్నీ తెలుసు కదా. అందుకే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుని, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మనము చేయవలసిన పని ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, నీతిగా బతుకుతూ వెళ్ళిపోవాలి. రేపటి గూర్చి చింతించకుడు, రేపటి దినము దాన్ని గూర్చి, దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ రోజున్న కీడు చాలు, రేపటి గురించి ఎందుకు చింత అంటున్నాడు దేవుడు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. ముందు మనము చేయవలసిన పని ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి, ఆ రాజ్యంలో, ఆ సంఘంలో ఉన్న మనం నీతిగా బతుకుతూ, నీతిగా జీవిస్తూ, శ్రేష్టమైన పరలోకాన్ని వెతుక్కుంటూ, ఆ శ్రేష్టమైన పరలోకం కోసమే ఈ భూమి మీద బ్రతుకుతూ మనం వెళుతున్నప్పుడు, ఈ భూమి మీద ఎప్పుడు మన కుటుంబాలకి, మన పిల్లలకి ఎప్పుడు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. మనము చేయవలసిన పని మనం చేసుకుంటూ పోతే అవన్నీ ఆయన చూసుకుంటాడు. అందుకే మనమంతా కూడా ఈ ప్రకృతిలో ప్రతి దానికంటే గొప్పవాడిగా, గొప్పదానిగా దేవుడు చేసినప్పుడు, అంత గొప్పవాళ్ళుగా ఉండవలసిన మనము చిన్న చిన్న బట్టలు, ఆహారం గురించి ఆలోచించుకోకుండా శ్రేష్టమైన పరలోకం వెతికే విధంగా, అక్కడికి వెళ్ళే విధంగా మనం బతకాలని దేవుడు ఈరోజు మనందరి ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్ఠులు ఎవరు అంటే, ఎవరైతే భక్తిగా ఆ శ్రేష్టమైన పరలోకాన్ని వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారో వాళ్ళే దేవుని దృష్టిలో శ్రేష్ఠులు. ఎవరైతే శ్రేష్ఠులో దేవుని దృష్టిలో వాళ్ళే దేవునికి ఇష్టలు. ఈ మాటలన్నీ కూడా ఒక్క మాట కూడా వృధాగా పోకుండా నిన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవునైనా, గొప్ప మాటలు ఇది నాన్న మాతో మాట్లాడవునైనా. అవును తండ్రి, ఈ ప్రకృతిలో మనిషే గొప్పవాడు. ఈ ప్రకృతి ఉన్నదే మనిషి కోసం. ప్రకృతిలో ప్రతిదీ కూడా తండ్రి మీరు మా పాదం దగ్గర పెట్టి లోబడే విధంగా చేశారని మాట్లాడుతూ వచ్చారు నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్పగా ప్రతిదీ మరి మా కాళ్ళ కింద మీరు పెట్టినప్పుడు, గొప్ప మార్గం మమ్మల్ని చేసినప్పుడు, గొప్పగా ఆలోచించవలసిన మేము ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలని ఆలోచిస్తున్నాము. కనుకని మా ప్రభువారు 1వ శతాబ్దంలోనే ఆకాశ పక్షులను చూడమన్నాడు తండ్రి. ఆకాశ పక్షులు అవి విత్తము, కోయవు, గోడౌన్లు లేవు వాటికి, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా. అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారని మా ప్రభువారి మాట ఈరోజు గుర్తు చేసుకున్నామైనా. అవును తండ్రి, ఈ ప్రకృతిలో ప్రతి దానికంటే శ్రేష్ఠులమైన తండ్రి. కానీ శ్రేష్ఠులుగా చేయబడిన మేము శ్రేష్ఠుడిగా బతకకుండా లోకం గురించి ఆలోచించుకుంటూ ఆహారము, బట్టలు, ఏమి తినాలి, ఏమి ఆలోచిస్తున్నాము. కాబట్టి శ్రేష్ఠులుగా ఉండవలసిన మా భ్రష్టత్వములకు ఇక్కడ వెళ్ళిపోతాము అని మమ్మల్ని ఈరోజు
గుర్తు చేసి జాగ్రత్తపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవును నాయనా, మేము ఈ భూలోకంలో భక్తులుగా బతికినప్పుడే మీ దృష్టిలో శ్రేష్ఠులమని, శ్రేష్ఠుల మీ దృష్టికి భక్తులని, ఆ భక్తులు ఆ శ్రేష్ఠులు మీకు ఇష్టలని మాతో మాట్లాడుతూ వచ్చావు. అలాంటి భక్తి కలిగే శ్రేష్టమైన జీవితము, ఆ పరలోక సంబంధమైన శ్రేష్టమైన పరలోక సంబంధమైన జీవితం మేము భూమి మీద జీవించే కృపను దయచేయమని, దాన్ని వెతికే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్నమతులందరి హృదయాలలో ఫలింపొచ్చండి. ఎవరు కూడా విన్న మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మంచి మనసును దయచేయమని, విన్న ప్రతి కుటుంబం దీవించి ఆత్మని బలపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పమ్మను మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీకు ఆల్ బ్లెస్ యు ఆల్.